ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు స్మార్ట్ మ్యాజిక్ కిచెన్లో చికెన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చికెన్ బిర్యానీ ఈ విధంగా తయారు చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి బాణ పెట్టి బాణ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ ముక్కలు బ్రౌన్గా వేగడం వల్ల బిర్యానీకి మంచి రంగు వస్తుంది. ముక్కలుగా కట్ చేసుకున్న మరొక ఆనియన్ని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న 3 టమాటో ముక్కల్ని వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, మరొక టీ స్పూన్ నల్ల ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల కొరియాండర్ పౌడర్, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. టమాటో ముక్కలు బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు, హాఫ్ చెక్క నిమ్మకాయ రసం పిండి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు 1 కప్పు, సన్నగా తరిగిన పుదీనా తరుగు 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక కప్పు బాస్మతి బియ్యానికి 2 కప్పుల వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన రైస్ను ఒకసారి చెక్ చేసుకుంటే రైస్ బాగా ఉడికింది. అదేవిధంగా చికెన్ పీస్ని చూసినట్లు చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది. చివరిగా 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. ఈ చికెన్ బిర్యానీకి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1 కప్పు టమాటో ముక్కలు సుమారు
2 టమాటా ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్. బాగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి 1/2 కేజీ చికెన్, 1/2 టీ స్పూన్ పసుపు, కారం 1½ టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఆ 1/2 అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్ని ఒకసారి కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంకో 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ మ్యాజిక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.